ఎందుకు? ఇన్ని రోజులు నేను చేసిన ప్రచారం అంతా ఫాల్తూ ప్రచారం అని తెలిసిపోతుంది. కాబట్టి ఏం చేయాలి? అట్లాగే ఉందని చెప్పి చూపెట్టాలి. రెండో బాధ కూడా ఉంది రేవంత్ రెడ్డి గారికి. నీళ్ళు ఇచ్చామనుకోండి, యూరియా అడుగుతారు. యూరియా ఇస్తే పంట పండుతుంది. పంట పండితే మళ్ళీ కొనాలా, మద్దతు ధర అంటారు, మళ్ళీ బోనస్ ఇవ్వాలా. ఇదంతా ఎందుకు? కరువు పేరు చెప్పి తప్పించుకుందామనే ప్రయత్నంలో ఆయన ఉన్నాడు. కరువు, కాళేశ్వరం రెండింటి పేరు చెప్పి తప్పించుకుందామని ఆయన ప్రయత్నం. కానీ రైతులకు అన్ని విషయాలు అర్థమైనాయి. మొన్న మేము కన్నెపల్లి దగ్గరికి వెళ్ళి అక్కడ నిలబడి చూపెట్టాం. 1,00,000 క్యూసెక్కులు నీళ్లు పోతోంది, రోజుకు 9 టీఎంసీల నీళ్ళు కిందికి పోతుంది. అంటే ఒక ముఖ్యమంత్రి ఇంత హాస్యాస్పదంగా, ఇంత సిల్లీగా మాట్లాడొచ్చని నాకు తెలియదు. 247 టీఎంసీల ఉధృత ప్రవాహం వస్తే రోజుకి 28.5 లక్షల క్యూసెక్కుల వరద వస్తే గోదావరికి జూలై 2022లో మేడిగడ్డ బ్యారేజ్ మీద నుంచి నీళ్లు పోయినాయి. బ్యారేజ్కి ఏం కాలేదు, భద్రాచలానికి ఏం కాలేదు. కానీ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఇప్పుడు 9 టీఎంసీల నీళ్లు పోతే, ఆ రోజు 247 టీఎంసీల నీళ్లు రోజు పోయినా ఏం కాలే. ఇలా 9 టీఎంసీల నీళ్లు పోతేనంట భద్రాచలం కొట్టుకుపోద్దంట ఆయన చెప్పే మాట. అంటే ఎంత సిల్లీగా, ఎంత అశాస్త్రీయంగా, ఎంత దిగజారుడితనంతో మాట్లాడడం నేను ఎప్పుడు చూడలేదు. అంటే సిబిఐ విచారణకి ఇచ్చినా వాళ్ళు రావట్లేదు అంటే బీజేపీ బీఆర్ఎస్ మధ్య అండర్స్టాండింగ్ ఉంది అనేది ఒక ఎస్టాబ్లిష్మెంట్ జరుగుతుంది. బీజేపీ బీఆర్ఎస్కి అండర్స్టాండింగ్ ఉందా, బీజేపీ కాంగ్రెస్కి అండర్స్టాండింగ్ ఉందా అంటే నేను ఒకటే అడుగుతా. సెప్టెంబర్ 2024లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఇంటి మీద ఈడీ రైడ్ జరిగింది. ఈరోజు మనం జూలై 24 నాడు ఉన్నాం. నేను అడుగుతున్నా, మీరు చెప్పండి నాకు, 2026లో 2 ఏళ్ల తర్వాత ఎందుకు ఈడీ కనీసం ఒక స్టేట్మెంట్ ఇవ్వడానికి భయపడుతోంది? ఇంకో మాట అడుగుతాను, కేంద్ర ప్రభుత్వ పథకమైన అమృత్లో రేవంత్ రెడ్డి గారి బావమరిదికి ప్రాజెక్టులు వస్తాయి. ఆయన కంపెనీకి అసలు ఫైనాన్షియల్ ఎబిలిటీ లేదు, టెక్నికల్ కేపబిలిటీ లేదు. ఎట్లా వచ్చింది? అట్లాగే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో బీజేపీ ఎంపీలకు యంగ్ ఇండియా స్కూల్స్, రోడ్లు అన్ని విచ్చలవిడిగా ఇస్తున్నారు. అండర్స్టాండింగ్ లేకపోతే ఇదంతా ఎట్లా జరుగుతుందండి? ఎన్నింటికి మించి ప్రధానమంత్రి గారు వస్తారు, వచ్చి అంటారు ఇక్కడ రియల్ ఎస్టేట్ రంగానికి కుదేలు చేసినారు, ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు, స్క్వేర్ ఫీట్కి 200 రూపాయలు వసూలు చేస్తున్నారు, రాహుల్ రేవంత్ ట్యాక్స్ అంటారు. ఎప్పుడు? ఏప్రిల్ 2024. 2 ఏళ్ళు అయిపోయింది, ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? అమిత్ షా గారు వస్తారు, ఏటీఎంలా మారిపోయింది తెలంగాణ అంటారు. ఎందుకు మరి మీరు దొంగల్ని పట్టుకోవట్లేదు? ఏముంది మీకు అంత ఇబ్బంది? ఇంకా పైపెచ్చు పట్టుకోకుండా ఆప్ హమారే సాత్ జుడ్ జావ్, ఎవరితో జుడాయిస్తున్నారు? బడే బాయ్ చోటే బాయ్ వాళ్ళ ఒకటై ఎవరిని డ్రామాలాడి ఇంకా బుకాయించాలనుకుంటున్నారు? ఆయన 15 లక్షలు అన్నాడు, ఆయన ఇవ్వడు. ఈయన రైతుకు ఎకరానికి 15,000 అన్నాడు, ఈయన ఇవ్వడు. అందుకే బడే బాయ్తో అది అంటారు చూడండి, బడే బాయ్ సుబానల్లా అంటే చోటే బాయ్ మాషా అల్లా అని. అట్లా ఉన్నది ఇద్దరి పరిస్థితి. ఇద్దరూ ఒకటే, ఇద్దరు దొందే. 2 పార్టీల వ్యవహారం కూడా తెలంగాణ ప్రజలకు అర్థమైంది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ముఖ్యంగా రేవంత్ రెడ్డి సర్కార్ని, కాంగ్రెస్ ప్రభుత్వం కంటే కూడా గద్దె దించడానికి మీకు బీజేపీతో అండర్స్టాండింగ్కి వెళ్ళాల్సిన అవసరమో, లేకుంటే బీజేపీతో కలవాల్సిన పరిస్థితితో వస్తే ఏం చేస్తారు? బీజేపీ రాష్ట్రంలో లేదు బ్రదర్, మీకు అపోహ ఉంది, దాన్ని తొలగించే ప్రయత్నం నేను చేస్తాను. ఈటెల రాజేందర్ గారు ఒక పవర్ఫుల్ నాయకుడు, 20 ఏళ్ళు ఒక నియోజకవర్గానికి బీఆర్ఎస్ పార్టీలో శాసనసభ్యుడిగా, మంత్రిగా పనిచేసిన నాయకుడు. అట్లాంటిది ఆయన కూడా బీజేపీ టికెట్ మీద గెలవలేకపోయారు మొన్న సార్వత్రిక ఎన్నికల్లో. రఘునందన్ రావు గారు ఆయన ఓడిపోయారు, బండి సంజయ్ గారు ఆయన ఓడిపోయారు, అరవింద్ గారు ఆయన ఓడిపోయారు, కిషన్ రెడ్డి గారు. అంటే వీళ్ళెవరు కూడా సొంత నియోజకవర్గాలు, శాసనసభ నియోజకవర్గాల్లో కూడా గెలవలేదు. ఒకసారి కాదు, 2 సార్లు. కానీ ఎంపీకి గెలిచారు కదా. ఎంపీకి ఎందుకు ఎట్లా గెలిచారో కూడా వాళ్ళకు కూడా తెలుసు. ఎంపీకి కేవలం మీరు చూడండి, శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయిన వ్యక్తులు 3 నెలల్లో ఎంపీకి ఎట్లా గెలుస్తున్నారు? మోడీ. బీఆర్ఎస్ సహకరించింది అంటారు దానికి, వాళ్ళు ఏదన్నా అంటారు. నేనేమంటున్నా అంటే మీకు ఒకటి మాత్రం వాస్తవం, అల్టిమేట్గా మోడీ ఫేస్ వాల్యూ మీదే 2019లో అయినా 2023లో అయినా ఎంపీ స్థానాలు కొన్ని గెలిచారు. అప్పుడు 4 గెలిచారు, మన 8 గెలిచారు తప్ప బీజేపీకి ఇక్కడ సంస్థాగతంగా బలము లేదు, నిర్మాణము లేదు, పునాది అంతకంటే లేదు. కాబట్టి వాళ్ళతో పొత్తుకు ఆస్కారమే లేదు. ఒకవేళ జమిలీ ఎన్నికలు వస్తాయి, అదే మోడీ ఫ్యాక్టర్ కదా అప్పుడు? మరి చూస్తుంటే మోడీ అసలు పెద్ద గుదిబండ అయ్యేటట్టున్నాడు కదా బీజేపీకి. పిల్లల తిరుగుబాటు చూస్తుంటే ఢిల్లీలో మోడీ గారే అతిపెద్ద గుదిబండ అయ్యేటట్టున్నాడు బీజేపీకి. ఆయనే వదిలించుకోవాల్సిన పరిస్థితి బీజేపీకి వస్తుందేమో. మీకేం తెలుసు, నాకేం తెలుసు. ఒకవైపు రైతులు, మరొక వైపు విద్యార్థులు, యువత ఢిల్లీ పురవీధుల్లో వీరంగం చేస్తున్నారు. చూడట్లేదా మీరు? మెయిన్ స్ట్రీమ్ మీడియా చూపెట్టదు, ఎందుకు చూపెట్టదో కూడా మాకు తెలుసు, భయం. కానీ పిల్లలు బ్రహ్మాండంగా సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు కదా. ఏ రకంగా జరుగుతూ ఉందో ఆందోళన కనబట్టలేదా? కాబట్టి ఇవన్నీ కూడా డెఫినెట్గా భవిష్యత్తుకు సంకేతాలుగా మేము అనుకుంటాం. రైట్. ఇంకొక సెక్టార్, ముఖ్యంగా తెలంగాణని ఫైనాన్షియల్గా అంతో ఇంతో గ్రోత్ ఇచ్చిన సెక్టార్ అంటే రియల్ ఎస్టేట్. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. గత 10 ఏళ్ళుగా చాలామంది ఇక్కడికి వచ్చి, రజనీకాంత్ లాంటి వాళ్ళు కూడా ఇది ఇండియానా అమెరికానా, హైదరాబాద్ అమెరికానా అని కామెంట్ చేసిన సందర్భం ఉంది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉంది, ఇప్పుడు గత 10 ఏళ్ళుగా ఎలా ఉంది, అంతకుముందు ఎలా ఉంది? క్రెడాయి నుంచి రాజశేఖర రెడ్డి గారు మనతో జన్ అవుతున్నారు, వాటి మీతో ఇంట్రాక్ట్ అవుతారు. ఈరోజు యాక్చువల్గా డిబేట్ ఏదో అని వచ్చున్నాను, బట్ కేటీఆర్ గారు బర్త్డే అన్న తర్వాత